50% తీసుకుంటుందో వాటిని మాత్రం మన జనసేన పార్టీకి వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుతూ హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు సార్. ఆఖరిగా వెంకటగిరి నుంచి అనిల్ రామారావు గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. చేశారు ఈ రోజు ఏమి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇద్దరు, ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్, ఒక ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇద్దరు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు. అరగంట సేపు హైదరాబాద్ లో కూర్చొని అరగంట సేపు సినిమాల్లో ఉన్నారు, చెప్పుకోలేని భావాల్లో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీన్ని స్వయంగా తీసుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నీతి నిజాయితీ గల నాయకుడు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి కష్టపడి ఈరోజు 2 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఎలక్షన్ ముందర వచ్చాం. కార్యకర్తలకి సరైన విలువలు కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వటం లేదు. ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అనేది మన నాయకులకు మీద ఉంది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలో ఉత్సాహము అందరికీ, అలాంటి నాయకుడు పార్టీలోకి రావటం, పార్టీని నిర్మోహటం లేకుండా మాట్లాడగల సత్తాగల నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేసి నభూస్తున్నట్టు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేవి, కార్పొరేషన్లు అయితేనేవి, పంచాయతీలు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు అయితేనేవి, ఏ అయినా కానీ మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక గుడ్ విల్ గా ఆయన తీసుకెళ్లి అందరినీ గెలిపించిన వాళ్ళందరినీ తీసుకెళ్లి కార్పొరేటర్ని, చైర్మన్లని చేయాల్సిన బాధ్యత కూడా మన శ్రీనివాసరెడ్డి గారి మీద ముఖ్యంగా ఉంది. పార్టీలో ఎవరు కూడా ధైర్యంగా మాట్లాడే శక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వరుణ్ గారికి, మన అజయ్ సార్కు అందరికీ నమస్కారాలు. మాది కావాలి సార్. 40 వార్డులు ఉన్నాయి, 63 పంచాయతీలు ఉన్నాయి. 63 పంచాయతీలో దగ్గర 20-21 గట్టిగా గెలిచే స్థానాలు ఉన్నాయి. మీరు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా మీరు 20-21 తీసుకోగలిగితే మనం ఎక్కువ దగ్గర 90% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కావలి మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. 40 వార్డులలో కూడా గట్టి పట్టుంది. దగ్గర 13 వార్డులలో బలమైన వర్గం ఉంది. కాబట్టి మీరు పట్టుబట్టి కావలి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు ఖచ్చితంగా 13 తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నూనె మల్లికార్జున యాదవ్ గారిని 2 నిమిషాలు కోరుకుంటున్నాను. బాలినేని శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, తరుణ్ గారికి, ఈ ముగ్గురు కమిటీ వేసి మా రాయలసీమతో పాటు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మోడీ గారిని చేయబట్టుకొని ఇంట్లోకి తెస్తే, మీకు ఏమనంటే బయట మాట్లాడుకుందాం, సభలో కాదు. దయచేసి అర్థం చేసుకోండి, మీడియా ఉంది ఇక్కడ. ఏమంటే ఒక లెటర్ రాసి ఇవ్వండి, పర్లేదు. మీ ప్రాబ్లమ్స్ ఉంటే వాస్తవానికి ఇవ్వండి. అతని నాయకులు అందరూ కూడా రామన్న శ్రీకృష్ణ గారు, గోరంట్ల సాయి గారు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. డిప్యూటీ మేయర్ వెల్లనంటి మాధవరావు గారు కూడా వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కొండెత్తి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర మహిళా నాయకురాలు, వీర మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ సత్కరిస్తారు. సత్కరిస్తారు వరుణ్ గారు. వారికి చీన కార్పొరేట్ చిన్నారి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా